అణు విద్యుత్ కేంద్రాల కోసం అతుకుల్లేని ఉక్కు ట్యూబ్లను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన భారత అణు ఇంధన సంస్థ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ ట్యూబ్ల సరఫరా ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాలన్న ఆశయంతో ముందుకు పోతోంది. ఈ సంస్థకి కొత్తగా మన రాష్ట్రానికి చెందిన అణు ఇంధన శాస్త్రవేత్త సాయిబాబా ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఈటీవీ ఈనాడు ఆయనతో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. జాతి ప్రయోజనాలు కాపాడడంలో జాతీయ సంస్థలు అన్ని కృషి చేస్తున్నాయి. దాంట్లో అణు ఇంధన సంస్థ క్రియాశీలక పాత్రను పోషిస్తుంది. అయితే అణు ఇంధన సంస్థకి కొత్తగా ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా మన రాష్ట్రానికి చెందిన సాయిబాబా గారు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సాంకేతికపరమైన అంశాలతో పాటు దానికి సంబంధించిన కార్యకలాపాలని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ మీరు చెప్పండి, అణు ఇంధన సంస్థ కార్యకలాపాలు ఏ రకంగా సాగుతున్నాయి గడిచిన 4 దశాబ్దాల్లో చూసుకుంటే కనుక? ఇప్పుడు మొదట 220 మెగావాట్లు స్టార్ట్ చేశారు, తర్వాత 540 మెగావాట్స్ చేశారు. ఇప్పుడు రాబోయే రియాక్టర్లు అన్నీ కూడా 700 మెగావాట్స్ ఉంటాయండి. ఇంకా రెండవ స్టేజ్కి కూడా బ్రీడర్ రియాక్టర్లు, ఫస్ట్ టెస్ట్ రియాక్టర్ 25 సంవత్సరాలుగా నడిచింది. దాని ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఇప్పుడు పిఎఫ్బిఆర్ అని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్టార్ట్ అవుతుంది. అది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కమిషన్ ఇన్ అనదర్ 1 or 2 years. సో ఈ విధంగా రెండో స్టేజ్లో కూడా మనం కాలు పెట్టాము. ఇంకా మూడో స్టేజ్ తర్వాత వస్తుందండి. సార్ ఇప్పుడు భారతదేశానికి విద్యుత్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పుడు అణు విద్యుత్ ఉత్పత్తి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ దశలో 20 రియాక్టర్లకు అణు ఇంధన సంస్థ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు మీరు? మధ్యలో కొంత యురేనియం కొరత ఉండిందండి. కానీ మన భారతదేశం అమెరికాతో 1 to 3 అగ్రిమెంట్ అయిన తర్వాత ముఖ్యంగా రష్యా, కజాఖ్స్తాన్, ఫ్రాన్స్ వంటి దేశాల దగ్గర నుంచి మనం యురేనియం కొనుక్కుంటున్నాం. గత 2 సంవత్సరాలుగా గణనీయమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఏవైతే సేఫ్ గార్డెడ్ రియాక్టర్స్ ఉన్నాయో వాటిలో ఫుల్గా మనం పవర్ తెచ్చుకోగలుగుతున్నాము. ఇప్పుడు మనం లోకల్గా అంటే మన భారతదేశంలో కూడా యురేనియం డెవలప్మెంట్ చాలా బాగా ఉందండి. ఇప్పుడు ఇంకొక 3 నెలల్లో తుమ్మలపల్లి నుంచి కూడా యురేనియం ఓవర్ కాన్సన్ట్రేట్ ఎన్ఎఫ్సికి వస్తుంది. ఇంకా అది వచ్చిన తర్వాత ఇంకా మన ఇండియన్ ఫ్యూయల్ కూడా చక్కగా అన్ని రియాక్టర్స్లో కూడా సప్లై చేయగలుగుతాం. సార్ కొత్తగా అణు ఇంధన సంస్థ హైదరాబాద్ నుంచి సీమ్లెస్ ట్యూబ్ని ఆవిష్కరించింది. అంటే దీని వెనుక కృషి ఏ రకంగా దాగుంది? న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చాలా రకాలైనటువంటి ట్యూబులను తయారు చేసిందండి. మన దేశంలో స్ట్రాటజిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా డిఫెన్స్ కానీ, స్పేస్ రిక్వైర్మెంట్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా క్రిటికల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా అవసరం ఉంటే మనం చేస్తున్నాము. ముఖ్యంగా మన భారతదేశంలో థర్మల్ రియాక్టర్స్ ఎఫిషియన్సీ పెంచుదామని కొత్త రకమైనటువంటి సీమ్లెస్ ట్యూబ్స్ని వాడుతున్నారు. అవి వాడడానికి 2 గ్రేడ్లు తయారు చేశారండి. ఒకటి ఇన్కొనెల్ 617, ఇంకొకటి ఏమో SS304H కాపర్. ఈ 2 కూడా 6 నెలల టైంలోనే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఆ ట్యూబులు తయారు చేయడం, ఐజీకార్కి సప్లై చేయడం, వాళ్ళు ఇది క్యారెక్టరైజేషన్ అని ముందుకు వెళ్తున్నారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఎన్ఎఫ్సిలో ఇట్ టుక్ అబౌట్ 2 years. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఛార్జ్ మేము రెడీగా ఉన్నాం పంపించడానికి. ఎల్ఎన్టీకి మాకు ఆర్డర్ ప్లేస్ చేసింది. సో ఇది కొత్త శకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండిజినైజేషన్ చేయడం, సక్సెస్ఫుల్గా రావడం, ఒక ప్రైవేట్ కంపెనీ మన మీద నమ్మకం పెట్టుకుని మనతో తిరగడం, సో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగాయి. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే కనుక యురేనియం నిక్షేపాలు ఏ రకంగా ఉన్నాయి? అది మీకు సరిపోతున్నాయా, లేకపోతే కొరత ఏమైనా వేధిస్తుందా? ఒకప్పుడు యురేనియం నిక్షేపాల కొరత ఉండిందండి. కానీ గత 5 సంవత్సరాలుగా అటామిక్ మినరల్ డివిజన్ చాలా చక్కటి ఎక్స్ప్లోరేషన్ చేసింది. తుమ్మలపల్లిలో మనం అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో యురేనియం ఉందండి. మన భారతదేశంలో ఉండే ఓర్స్ కొంచెం లీన్ ఓర్స్ అండి. అంటే అవి యురేనియం కంటెంట్ 0.0506% దాకా ఉంటుంది. వీఆర్ నాట్ ఫార్చునేట్ లైక్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా. వాళ్ళ ఓర్స్ అన్నీ రిచ్ అండి. మనకి మన ఇండియాలో ఉన్న ఓర్స్ అన్నీ కూడా లీన్ ఓర్స్, బట్ క్వాంటిటీ చాలా ఎక్కువ. ఇప్పుడు ప్రజెంట్ మనము 4900 పైచిలకు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. అయితే వచ్చే 2032 సంవత్సరానికి 63,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. అది సాధ్యమయ్యే పనేనా? మాకు మన దేశానికి విద్యుత్ కొరత చాలా ఎక్కువ ఉందండి. ఈ జీడిపి
9-10% ప్రతి సంవత్సరం వస్తుంది గత 4 ఏళ్లుగా. ఇదే జీడిపిని మనం పెంచాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ పెరగాలి, అందులో విద్యుత్తు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మన దేశానికి ఒక రిక్వైర్మెంట్ అని అందరు గుర్తించామండి. దీని వెనుక ముఖ్యంగా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు దీని వెనకాల ఆయన ఒక వెన్నెముక నిలిచి మన భారతదేశంలో ప్రతి పద్ధతిలోనూ ఒక న్యూక్లియరే కాకుండా థర్మల్ రియాక్టర్స్లో కూడా అది ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఏ రంగంలో అయినా విండ్ ఎనర్జీ కానివ్వండి, సోలార్ ఎనర్జీ కానివ్వండి, న్యూక్లియర్ ఎనర్జీ కానివ్వండి, థర్మల్ ఎనర్జీ కానివ్వండి, హైడ్రో ఎనర్జీ కానివ్వండి, మన దేశానికి అన్ని ఎనర్జీ సిస్టమ్స్ అవసరమే. అంటే భవిష్యత్తులో మొత్తం కూడా అణు విద్యుత్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండొచ్చు? లేదండి, అది ఎప్పుడూ జరగదండి. ఈ రిక్వైర్మెంట్ పెరుగుతున్న కొద్దీ మన న్యూక్లియర్ రియాక్టర్స్ 63 గీగావాట్స్ అని మీరు అంటున్నారు, అది కరెక్టే. అది వచ్చినప్పటికి కూడా న్యూక్లియర్ పర్సంటేజ్, ఎనర్జీ పర్సంటేజ్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ 15%. ఓకే సార్, దేశవ్యాప్తంగా ఇప్పుడు 20 రియాక్టర్లు ఉన్నాయి. అంటే పలు చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ఈ రియాక్టర్ల వల్ల ఏదో అవుతుందనే ఒక అపోహ కూడా ఉంది. అంటే వీటిని తొలగించడానికి అణు ఇంధన సంస్థ ఏం చేస్తుంది? ఇది చక్కటి ప్రశ్న మీరు వేశారు. అణు ఇంధన సంస్థ చాలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందండి. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మంత్ 14th 15th సింద్రీలో బిట్ కాలేజీలో కూడా ఈ అపోహలు తొలగించే పద్ధతి పెట్టుకుని ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టాము. ఎక్కడెక్కడ వీలైతే అన్ని చోట్ల చెప్పడానికి ప్రయత్నిస్తున్నామండి. ఫుకుషిమా యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా మన దేశంలో ప్రైమ్ మినిస్టర్ గారి ఆదేశాల అనుసారం రకరకాల కమిటీలు కూర్చొని ఆ భద్రత విషయంలో ఏ విధమైనటువంటి అవసరమైన ఉందా అని చూసి ఇంకా ఒక 150 కోట్లు ఖర్చు పెట్టి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది. కానీ ఒకటి గుర్తించాలి, మన టెక్నాలజీ సుపీరియర్ టెక్నాలజీ అండి, PHWR భద్రత కూడా చాలా హైయెస్ట్ లెవెల్లో ఉంది. అయితే ఈ అపోహలకు కారణం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఒకటి, తర్వాత ఒక విధమైనటువంటి అనుమానాలు సార్. ఈ అనుమానాలకి ప్రమాణం లేదు. సార్, ఈ మధ్య జపాన్లో జరిగిన ఫుకుషిమా ఘటన ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక హెచ్చరిక. అంటే ఆ ఘటన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఎలాంటి రక్షణ ఏర్పాటు చేసుకుంటున్నారు మన దేశంలో? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుకుషిమా యాక్సిడెంట్లో అక్కడ జరిగింది మొదట ఎర్త్క్వేక్ అండి, తర్వాత సునామీ. ఈ రెండు జరిగాయి. కానీ న్యూక్లియర్ యాక్సిడెంట్ వల్ల జరిగిన నష్టం చాలా చాలా తక్కువ. యాక్చువల్గా మీకు తెలిసే ఉంటుంది, ఈ సునామీ వల్ల చనిపోయిన వాళ్ళు మోర్ దెన్ 20,000 పీపుల్. అదే న్యూక్లియర్ యాక్సిడెంట్లో 2-3 కంటే చనిపోలేదు. కానీ చాలా తక్కువ మందికి ఈ విషయాలు తెలుసు. రెండో విషయం ఏమిటంటే, జపాన్లో జరిగిన న్యూక్లియర్ యాక్సిడెంట్లో వాళ్ళ డీజిల్ జనరేటర్ సెట్లు కింద పెట్టడం జరిగింది. అంటే ఆ సునామీ హైట్ ఇంతవరకు గత 100 years వరకు కూడా అంత హైట్లో రాలేదు. ఇదే ఫస్ట్ టైం అంత హైట్లో రావడం. కానీ మనం ఆ భద్రతాపరమైనటువంటి విషయాలు చర్చించుకునేటప్పుడు మన తాలూకా డీజిల్ సెట్లు చాలా హైట్లో ఉన్నాయి. దానికి ఇంకా ఫర్దర్ మనం కొన్ని చర్యలు తీసుకున్నాము. దానివల్ల ఎడిషనల్ డీజిల్ సెట్స్ పెట్టడం జరిగింది. ఈవెన్ ఒకటి పోయినా రెండోది రన్ అవ్వచ్చు అని. అణు ఇంధన సంస్థను వచ్చే రోజుల్లో ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? అణు ఇంధన సంస్థ చాలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఎన్నో డెవలప్మెంట్స్ రీసెర్చ్ జరుగుతున్నాయి. కాంపాక్ట్ CHTR కాంపాక్ట్ హై టెంపరేచర్ రియాక్టర్స్ అని ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ చేశారు. అంటే అవి లెస్సర్ కెపాసిటీ ఉంటుంది, మొబైల్ రియాక్టర్స్. మన దేశానికి కావాల్సిన రక్షణ రంగంలో కానీ వేరే చోట్ల కానీ అది వాడే అవకాశం ఉంది. అంతేకాకుండా దాని తాలూకు అప్లికేషన్స్ లైక్ హైడ్రోజన్ జనరేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ రిక్వైర్మెంట్స్, అది ఒక కొత్త డెవలప్మెంట్ అండి. అలాంటి వాటికి కావాల్సినటువంటివి కూడా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సప్లై చేయడానికి ప్రయత్నిస్తోంది. అణు విద్యుత్తు అన్నది ఒక మేజర్ రిక్వైర్మెంట్ అండి. దానికి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. అణు ఇంధన సంస్థకి మీరు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా మీరు ఎంపికారు. ఈ సందర్భంగా మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏంటి? నా లక్ష్యం ఏంటంటేనండి, నిజంగా చెప్పాలంటే మన దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా ఇంపార్టెంట్ అండి. మన దేశంలో తయారై మన దేశంలో వాడుకునేది ఒక ఎత్తు అయితే, మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయి దాని నుంచి మనకి ఆదాయం వచ్చినప్పుడు మన దేశం ప్రగతి చాలా ఎక్కువ ఉంటుంది. నా చిన్నతనం నుంచి కూడా నాకు ఇది ఒక డ్రీమ్గా ఉండిందండి. అందుకని నేను ఇప్పుడు మాకు NFCలో యురేనియం సైడ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ జిర్కోనియం సైడ్ మనకి ఏ కొరత లేదు. మనకి కెపాసిటీ ఉంది, ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ అవర్ ప్రొడక్ట్ ఈజ్ సుపీరియర్.
అంటే మనం ఇంటర్నేషనల్ క్వాలిటీలో చూస్తే మన క్వాలిటీ చాలా చాలా వెరీ హై అండి. హాఫ్నియం అనేది ఒక ఇంప్యూరిటీ. మన భారతదేశంలో తయారయ్యే జిర్కోనియంలో హాఫ్నియం 25 ppm అండి. అదే పై దేశాల్లో చూస్తే 100 ppm దాటి ఉంటుంది. సో ఆ విధంగా చూసినా, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ చూసినా మనం వీఆర్ హ్యావింగ్ ఎన్ ఎడ్జ్. సో ఎప్పటికైనా సరే జిర్కోనియం ప్రోడక్ట్స్ మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా మన భారతదేశానికి అమూల్యమైనటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ సంపాదించాలనేది నాకు ఒక ధ్యేయం. ఇది సాయిబాబా గారు చెప్తున్న విశేషాలు. కెమెరామెన్ మల్లికార్జున్, సిఆర్కేతో రమేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.